అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథేనా, లేదంటే ఒక ఇన్ డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాకంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ ఇద్దరు పిల్లలు ఉంటారు సినిమాలో. ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమాలో. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. బో ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా. సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడిపోతున్నారు అని. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది. అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నాం, ఆ కథ సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి. ఇంతకుముందు మీరు నిర్మాతగా ఒక చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అగ్ర నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకుని అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక నెరవేరడం గురించి ఏం చెప్తారా అంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిల్మ్ తీశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు? మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి? మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నాం కదా, ఒకటి చెప్పండి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. సురేష్ గారిని డైలాగ్ అడగకూడదండి, స్టెప్ అడగాలి. ఇది కదా ఖచ్చితంగా మంచిది అది. బట్ దానివల్ల అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మీరు చెప్పండి. ఎవరికి మాకా మీకా? ఆయనకా మాకా? సాహు గారు ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. సుష్మిత గారు. అనిల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారిది ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలో చెప్పాలంటే మన వల్ల అయ్యేది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటును మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లో ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం.
మీరు కూడా హీరో లాగా ఉన్నారు. ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియల్లీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్లో సుష్మిత గారు అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఏయ్ సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ యూనో వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దాన్ వర్కింగ్ సోలో అండి. అండ్ ద హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోగా ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే వీల్ నెవర్ మిస్ ఇట్ అండ్ వీల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో. మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ ఉమెన్ ఐ కెన్ టెల్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఈజ్ అ హ్యూజ్ బేస్ ఫర్ ద స్టోరీ. సో అందుకనే ఇట్స్ గోయింగ్ టు బి అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే నాట్ జస్ట్ ఫర్ కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్స్ అ హ్యూజ్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలన్నది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ. అనిల్ గారు, ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేసు లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని? మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేసులో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక,